అందరికీ నమస్కారం। ఈ రోజు చాలా ఈజీగా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము। వంకాయలు స్టఫ్ చేసుకోవడానికి కావాల్సిన కారం చేద్దాము। మిక్సీ జార్ లోకి 2 స్పూన్లు శనగపిండి వేస్తున్నాను। ఇలా పెద్ద స్పూన్ తీసుకున్నాను నేను। 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేస్తున్నాను। మీరు సాల్ట్ వేసుకుంటే కొంచెం చూసుకోండి। కారం 2 స్పూన్లు, వెల్లుల్లి ఒక 7-8 రెబ్బలు వేస్తున్నాను। ఇవన్నీ మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను। తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసి వంకాయల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను। కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కాయ తీసుకుని తయారు చేసుకున్న కారాన్ని ఈ కాయల్లో బాగా కూరి స్టఫ్ చేసుకోండి। ఇలా అన్ని చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఈ కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందుకని కొంచెం ఎక్కువే వేస్తున్నాను। ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఈ కాయలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి పెడుతున్నాను। స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ పౌడరు మాడిపోతుంది, అందుకని చాలా తక్కువ పెట్టుకుని ఉడికించుకోవాలి। తర్వాత పైన మూత పెట్టేశాను। ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కాయల్ని నెమ్మదిగా తిప్పుకోవాలి। అన్నిటినీ తిప్పుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను। పసుపు, ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం కావాలంటే మీరు పైన వేసుకోండి, ఆ పౌడర్ లో ఎంత వేసారో దానికి చూసుకొని వేసుకోవాలి। తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను। ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను। ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ ని ఈ కూరకి సరిపడా నేను 3 స్పూన్లు వేస్తున్నాను। కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెడుతున్నాను। ఒక్క 2 నిమిషాలు ఉంటే చాలు, ఈ పౌడర్ కూడా పచ్చి వాసన లేకుండా మగ్గిపోతుంది, అందుకని మళ్ళీ మూత పెట్టి ఉంచుతున్నాను। ఆఖరిగా కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను। ఇప్పుడు సర్వ్ చేసుకుందాము। ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్స్ లో షేర్ చేయండి।